ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి షాకింగ్ న్యూస్. జూన్ నెల చివరి వారంలో వీరి అదృష్టం మామూలుగా లేదు. పూర్వ జన్మలో చేసిన పుణ్యమే ఈ రూపంలో వచ్చిందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. అసలు మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఈ మీనరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంటే జూన్ నెల చివరి వారం మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపు తీసుకురాబోతున్న సమయంగా కనిపిస్తోంది. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న శుభ పరిణామాలు ఇప్పుడు మీ వైపు అడుగులు వేస్తున్నాయి. గతంలో మీరు పడిన కష్టాలు, అనుభవించిన బాధలు, ఎదుర్కొన్న అవమానాలు అన్నీ కూడా ఇప్పుడు మీ యొక్క విజయానికి పునాది కాబోతున్నాయి. మీరు ఎన్నోసార్లు నా కష్టం ఎప్పుడు ఫలిస్తుంది అని మనసులో అనుకుని ఉండవచ్చు, కానీ విధి ఎప్పుడు కూడా సరైన సమయానికే ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు అదే సమయం మీకు దగ్గర పడింది. జూన్ నెల చివరి వారంలో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు కూడా ఒక్కొక్కసారిగా వేగంగా పుంజుకుంటాయి. మీరు ఎన్నాళ్ళుగానే ఎదురు చూస్తున్న ఒక్క శుభవార్త కూడా మీ చెవిన పడే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పడంలో ఈ సమయంలో సందేహం అయితే లేదు. ఇది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, వ్యాపారానికి సంబంధించినదే కావచ్చు, లేదా కుటుంబానికి సంబంధించినది కూడా కావచ్చు, కానీ ఆ వార్త మీ మనసులో కొత్త ఆశను నింపుతుంది. ఆర్థికంగా కూడా ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా కనిపిస్తుంది. నిలిచిపోయిన డబ్బు చేతికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఊహించని చోట నుండి లాభం పొందవచ్చు. కొందరికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. గతంలో చేసిన కృషికి ఇప్పుడు మంచి ఫలితం లభించే సూచనలు కూడా ఉన్నాయి. మీనరాశి వారు సాధారణంగా మంచితనం, దయ, సహనంతో నిండిన వ్యక్తులుగా ఉంటారు. చాలా సందర్భాల్లో ఇతరుల కోపం త్యాగం చేస్తూ తమ యొక్క అవసరాలను పక్కన పెడతారు. అటువంటి మీ మంచితనానికి ఇప్పుడు ప్రతిఫలం కూడా దక్కే సమయం అయితే వచ్చేసింది. మీరు చేసిన మంచి పనులు బయటకు అందించినటువంటి సహాయం కూడా ఇప్పుడు మీ ఆశీర్వాదాల రూపంలో తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ జీవితంలో కూడా చాలా సంతోషకరమైన మార్పులు అయితే ఉంటాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలు పెరుగుతాయి. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్నటువంటి ఒక్క సమస్య పరిష్కారం లభిస్తుంది. ప్రేమ మరియు వివాహ విషయాల్లో కూడా ఆశాజనకమైన సంకేతాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒంటరిగా ఉండేవారికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిచయం ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్న వారికి సంబంధం మరింతగా బలపడవచ్చు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి శుభవార్తలు కూడా వినిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. జూన్ నెల చివరి వారంలో మీ జీవితంలోకి వచ్చే ఒక్క వ్యక్తి మీ యొక్క అదృష్టాన్ని ప్రభావితం చేయవచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక గొప్ప అవకాశం అనేది ఉంటుంది. అందుకే కొత్త పరిచయాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా గమనిస్తే మీకు మేలు జరుగుతుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ కాలం మీకు చాలా బలాన్ని ఇస్తుంది. దేవుడిపైన మీ యొక్క విశ్వాసం మరింతగా పెరుగుతుంది. మీరు చేసే ప్రార్థనలు, పూజలు మంచి ఫలితాలను ఇవ్వగలుగుతాయి. మనశ్శాంతి పెరిగి భవిష్యత్తు పైన నమ్మకం బలపడుతుంది. అయితే విజయం సమీపిస్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న అడ్డంకులు కూడా రావచ్చు. వాటిని చూసి భయపడకండి. అది కేవలం మీ యొక్క సహనాన్ని పరీక్షించడానికి వచ్చినవే. మీరు ధైర్యంగా ముందుకు సాగితే వాటన్నింటినీ కూడా సులభంగా కూడా మీరు అధిగమించే అవకాశాలు అయితే మీకు కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదు. ఈ మీనరాశి జాతకులు జూన్ నెల చివరి వారంలో మీ జీవితంలో ఆశ, ఆనందం, గౌరవం మరియు పురోగతిని కూడా తీసుకురావాల్సినటువంటి సమయంగా కనబడుతోంది. ఒకప్పుడు మిమ్మల్ని తరచుగా తక్కువగా చూసిన వారు ఇప్పుడు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే అవకాశం ఉంటుంది. మీరు చేసిన కష్టానికి, మీ యొక్క మంచితనానికి, మీ సహనానికి కూడా ఇప్పుడు ఫలితం దొక్కే అవకాశం కూడా కనిపిస్తోంది. పూర్వ జన్మలో చేసినటువంటి పుణ్యమే మీకు ఈ రూపంలో వచ్చేసింది. మీనరాశి వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ధైర్యంగా ఉండండి. సానుకూలంగా ఆలోచించండి. మీ ముందుకు వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం ప్రారంభం కాబోతుంది. మీనరాశి వారు ఎంత మంచిగా ఉన్నా సరే, ఎంత నిజాయితీగా వ్యవహరించినా కొంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోలేరు. మీ హృదయంలో ఉన్నటువంటి మంచితనాన్ని కొందరు బలహీనతగా భావిస్తారు. కానీ ఇప్పుడు కాలం మీకు అనుకూలంగా మారుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారు మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. జూన్ నెల చివరి వారంలో ఒక విశేషమైనటువంటి అవకాశం మీ తలుపు తట్టబోతోంది. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు, లేదా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కూడా కావచ్చు. మొదట చిన్నదిగా అనిపించినా కూడా భవిష్యత్తులో అది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేసే అవకాశంగా కూడా మారవచ్చు. ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులు కూడా మళ్ళీ కదలడం ప్రారంభమవుతాయి. మీరు ఎన్నాళ్ళుగానూ ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం, ఒక ఫోన్ కాల్ లేదా ఒక శుభవార్త అకస్మాత్తుగా మీ జీవితంలోకి రావచ్చు. ఆ క్షణం కోసం మీరు చాలా కాలంగా కూడా ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఆర్థిక పరంగా కూడా మీకు ఉపశమనం అనేది లభించే సూచనలు కూడా ఉన్నాయండి. చేతిలో డబ్బు నిలవడం మొదలవుతుంది. గతంలో ఇచ్చిన అప్పులు కూడా తిరిగి రావచ్చు. పెట్టుబడులు పెట్టిన వారికి మంచి ఫలితాలు కూడా కనిపిస్తాయి. కొందరికి కొత్త ఆదాయ వనరులు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా
సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరిగే అవకాశం ఉంటుందండి. మీ యొక్క సలహా, మీ యొక్క నిర్ణయాలకు ఇంట్లో గౌరవం కూడా అధికంగా పెరుగుతుంది. మీనరాశి వారి హృదయం చాలా మృదువుగా ఉంటుంది. అందుకే చాలాసార్లు ఇతరుల బాధలను తమ బాధలుగా భావిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు మీ గురించి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. మీ కలలు, మీ యొక్క లక్ష్యాలు, మీ యొక్క సంతోషం కూడా అదే ముఖ్యమని గుర్తించండి. ప్రేమ విషయంలో కూడా కొన్ని మంచి సంకేతాలు అయితే మీకు ఈ సమయంలో కనబడుతున్నాయి. మీ మనసులో ఉన్నటువంటి వ్యక్తి నుండి సానుకూలమైనటువంటి స్పందన కూడా మీకు ఈ సమయంలో రావచ్చు. ఒంటరిగా ఉండే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిచయం కూడా ఏర్పడబోతోంది. ఆ పరిచయం భవిష్యత్తులో ఒక అందమైన బంధంగా కూడా మారే అవకాశం ఉంటుంది. జూన్ నెల చివరి వారంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, మీరు గతంలో కోల్పోయినటువంటి ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఈసారి మీరు సరైన నిర్ణయం తీసుకుంటే ఇది జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. ఆధ్యాత్మికంగా కూడా మీరు ఎంతో బలపడతారు. దైవం పైన మీ యొక్క విశ్వాసం పెరుగుతుంది. మీరు చేసే ప్రార్థనలు మీకు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తాయి. ముఖ్యంగా గురువారం రోజున పూజలు చేయడం, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం చాలా ముఖ్యము. మీనరాశి వారు గుర్తుంచుకోండి, మీరు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి నిరాశ, ప్రతి కన్నీటి చుక్క కూడా మీరు వృధా కాలేదు. అవన్నీ కూడా మిమ్మల్ని మరింత బలంగా మార్చేశాయి. ఇప్పుడు సహనానికి, ఆ మంచితనానికి, ఆ కష్టానికి ఫలితం దక్కే సమయం అయితే వచ్చేసింది. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక మీనరాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం చూసేద్దామండి. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే చాలా దయగలవారు, జాలి కలవారు, ఇతరులకు సహాయం చేయడానికి మీరు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు. ప్రేమ, అనురాగం అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక భావనలు, భక్తి కూడా ఎక్కువగానే ఉంటాయి. సృజనాత్మకత, ఊహ శక్తి అధికంగా ఉంటుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం కూడా త్యాగాలు చేయగలుగుతారు. మనసులోని పడినప్పుడల్లా కూడా ద్వేషం అనేది ఎక్కువ కాలం ఉంచుకోరు. వీరి యొక్క బలహీనతలు చూసుకున్నట్లయితే ఇతరులను త్వరగా నమ్మేస్తారు. భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధతకు కూడా గురి అవుతారు. ఇప్పుడు మాటకు సులభంగా బాధపడుతూ ఉంటారు. తమ సమస్యలను బయటకు చెప్పకుండా మనసులోనే దాచుకుంటారు. ప్రేమ మరియు వివాహం, మీ ప్రేమ జీవితంలో చాలా నిజాయితీగా ఉంటారు. జీవిత భాగస్వామిని అధికంగా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ప్రేమ కోసం త్యాగాలు చేయడానికి కూడా వీరు వెనుకాడరు. కుటుంబ బాధ్యతలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ధనం మరియు ఉద్యోగం, కళలు, సంగీతం, రచన, బోధన, సేవా రంగాల్లో మంచి ప్రతిభను కూడా వీరు కనబరుస్తారు. చూశారు కదండి, ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.